ఎప్పుడో చాలా కాలం క్రితం ఆరణ్య అనే సంపన్న రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. వారి రాజు ధైర్యవంతుడైన మరియు దయగల రాజు అరవింద్. రాజు అరవింద్ తన జ్ఞానం, ధైర్యం కోసం ప్రసిద్ధి చెందాడు. తన ప్రజల కోసం ఎప్పుడూ కృషి చేసేవాడు. ఒకరోజు ఒక దూత రాజుకి ఒక వింత స్క్రోల్ తీసుకువచ్చాడు. అందులో నిషేధితమైన బ్లాక్ వుడ్స్ లో దాగి ఉన్న ఒక ఖజానా గురించి వ్రాయబడి ఉంది. రాజు ఆ ఖజానాను కనుగొనాలని నిర్ణయించాడు, ఎందుకంటే అది తన ప్రజల భవిష్యత్తుకు సహాయపడుతుందని అతడు భావించాడు. తరువాతి ఉదయం రాజు అరవింద్ తన విశ్వాసపాత్రులైన సైనికులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. చివరికి వారు బ్లాక్ వుడ్స్ కి చేరుకున్నారు. అక్కడ గాఢమైన పొగమంచు, వింత వింత శబ్దాలు, పురాతన చెట్లు ఉన్నాయి. ఒక మాయా రక్షకుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు రాజుకు హెచ్చరించాడు, తిరిగి వెళ్ళు లేదా ప్రమాదం ఎదుర్కో. రాజు వినయంగా వంగి, ఈ ఖజానా నా ప్రజల కోసం మాత్రమే అని వాగ్దానం చేశాడు. రక్షకుడు అతని ధైర్యాన్ని పరీక్షించాడు. రక్షకుడు అతని నిజాయితీకి మెచ్చి ఖజానా దాగి ఉన్న గుహను చూపించాడు. రాజు మరియు అతని సైనికులు గుహలోకి ప్రవేశించారు. లోపల మెరుస్తున్న క్రిస్టల్స్ చీకటిలో వెలుగులు వెదజల్లాయి. ఖజానా వద్దకు చేరడానికి ముందు రాజు ఒక క్లిష్టమైన రహస్య పజిల్ పరిష్కరించాలి. తప్పు అడుగు వేస్తే ఎప్పటికీ అక్కడ చిక్కుకుంటారు. చివరికి రాజు ఆ ఖజానాను కనుగొన్నాడు. బంగారు నాణేలు, వజ్రాలు మరియు మాయా శక్తులు కలిగిన కిరీటం. రాజు అరవింద్ ఖజానాతో తన రాజ్యానికి తిరిగి వచ్చి అది ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తానని ప్రమాణం చేశాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. రాజు పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ సహాయం ప్రకటించాడు. ఆ రోజు నుండి రాజు అరవింద్ తన ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప రాజుగా చిరస్థాయిగా గుర్తింపు పొందాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.